ఈ దినము మరి 8/7/2026 సంవత్సరం నేటికి సరిగ్గా శ్రీమతి గంటా లక్ష్మి గారు వారి భర్త గారు అయినటువంటి దివంగత మంచి మనసున్న మహారాజు, మరి పేదల పాలిటి పెన్నిది, ఆకలంటే అన్నం పెట్టినటువంటి దాత అయినటువంటి శ్రీ గంటా ఆదినారాయణ గారు మరి మరణించి నేటికి సరిగ్గా 13 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా వారి యొక్క జీవిత సహచారిని, వారి యొక్క భార్యమ్మని గారు అయినటువంటి శ్రీమతి గంటా లక్ష్మి గారు వారి యొక్క జ్ఞాపకార్థం ఈ దినము పేదవారికి వారికి ఆకలి తీర్చే ఒక మంచి సదుద్దేశంతో చెప్పులు మరియు గొడుగు, వారికి సంపూర్ణమైన పౌష్టికాహారం ఇచ్చే నిమిత్తం ఒక కార్యక్రమాన్ని ఆవిడ శ్రీకారం చుట్టుకున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ పరిధిలోన పేదవారైనటువంటి కొంతమందికి ఎంపిక చేసి వారి యొక్క ఆత్మశాంతి కోసం వారి యొక్క శ్రీమతి గంటా లక్ష్మి గారు అయినటువంటి భర్త గారు అయినటువంటి శ్రీ ఆదినారాయణ గారి యొక్క స్మృత్యార్థము వారికి ఆత్మశాంతి చేకూరాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆకలి తీర్చుకొని ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మరి శ్రీమతి గంటా లక్ష్మి గారు నిర్వహించడం జరిగింది. కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం శ్రీ మేడం గారి చేతుల మీదుగా మరి జరపవలసిందిగా ఆవిడ మేము మరి కోరుచున్నామండి. అంబరాల వీధిలో చిన్ని చందమామరా, అందున ఒదిగుందిరా చెవుల పిల్లిరా. నీడ నీలి దీవిలో నీటి మీద మెరిసెరా, ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా. అమాయత వెలుకి తాంబూల పెటిక కట్టుందిరా, తాపిగా ఈదుకుంటూ నీళ్ళల్లో ఏములో దాకుందిరా. తారలాంటి ఆకారం తాళమే దానికి వేసుందిరా, లెక్కనే పెట్టలేని ఒక్కలే అందులో ఉన్నాయిరా. బుజ్జాయిరా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే, బజ్జో లాలిజో లాలిజో నానా సరదాగా ఆడు మురి బెంగాడు, ఎదుగింకా ఎదుగు ఎదుగు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఏ నీళ్లల్లో కూడా. మరి ఎక్కడ దండం పెట్టుకుంటే ఏటి? దీన్ని పొందే అర్హతనుడికి కాలమే అడిగి దారి చూపిస్తుంది.